ఈ ప్రజాప్రభుత్వం మీ అందరి దీవెనలతో ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ప్రజల వద్దకే ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామ పంచాయతీకి, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి అధికారులను పంపించి ఆనాడు మీ సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను న్యాయమైన వాటిని కొన్నిటిని ఇప్పటికే పరిష్కరించాం. అది పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని చేపట్టి 99 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్య శాఖలకు సంబంధించి ఒక్కొక్క వారం రోజులు ఈ ముఖ్య శాఖల్లో ఏమేమి కార్యక్రమాలు చేశాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, వాటికి సంబంధించి ప్రజల నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని ఈ 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మన సొంత నియోజకవర్గమైన పాలేరు నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లు చేసి ఈ 3 క్లస్టర్ల నుంచి సుమారు 10 నుంచి 15 గ్రామ పంచాయతీలు ఒక్కొక్క క్లస్టర్ లో ఉంచి ప్రతి గ్రామం నుంచి ఎవరైతే వారి కష్టాలు, వారి ఇవ్వదలుచుకున్న విన్నపాలని స్వయంగా నేనే తీసుకుని ఇక్కడ పరిష్కరించగలిగేదైతే ఎంబటే ఇక్కడే పరిష్కరిస్తూ వారం రోజుల్లో పరిష్కరించగలిగే వాటిని 3 నెలల లోపు ప్రతి సమస్యని న్యాయబద్దమైందైతే పరిష్కరించే దిశలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నాకు తెలిసి ఇది ఇంకా 3 క్లస్టర్లు 4 క్లస్టర్లు మిగిలిన్నాయి. ఈ 10వ క్లస్టర్ లో ఇప్పటి వరకు సుమారుగా 14,500 నుంచి 14,700 అప్లికేషన్లు, అందుట్లో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని, మా భూములు ఈ సమస్యలు ఉన్నాయని, మాకు పెన్షన్ రావటం లేదని, అదే రకంగా కొద్ది మంది 200 యూనిట్లు మా పేరు మిస్ అయిందని, ఆరోగ్యము వైద్యానికి సంబంధించిన అంశాలు, ఇలా వ్యక్తిగతమైన సంబంధించిన అంశాలు కూడా అప్లికేషన్లు రావడం జరిగింది. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు అడగటానికి కారణం ఒక్కటే, ఆనాటి 10 సంవత్సరాల దొరల పాలనలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం వారి మర్చిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చి, అది కూడా ప్రతి సోమవారం నాడు వారి కట్టిన లెవెల్ ప్రకారం హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఎవరైతే లబ్దిదారులు మా ఆడబిడ్డ ఖాతాలో డైరెక్ట్ గా 1 రూపాయి కూడా లంచం లేకుండా వారి ఖాతాలో జమ అయ్యే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత ఈ పేదవాడి కళ ఈ ప్రభుత్వంలో నెరవేరబోతుందని పూర్తి నమ్మకము, విశ్వాసము వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడుగుతున్నారు. నిజం, ఆ పేదవాడి కళ, ఆ పేదవాడి కోరిక, ఆ పేదవాడు కోరుకునేది ఏదైతే ఉందో అది నిజం. ఆ నిజాన్ని ఈ ప్రభుత్వం చేసి చూపించాలని 2వ విడత కూడా ఈ నెలాఖరికి ఒక రోజు అటో ఇటో 2వ విడత కూడా మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. ఇవ్వటమే కాదు, కట్టుకున్న ప్రతి వాడికి ఏ పైరివి లేకుండా, ఏ కమిషన్లు లేకుండా డైరెక్ట్ గా వారి ఖాతాలోనే జమలేస్తున్నాం. ఆ నమ్మకమే ఈ ప్రభుత్వానికి పూర్తి ఈనాడు ఇందిరమ్మ ఇళ్లు కావాలని ప్రజానీకము, సామాన్య ప్రజలు కోరుతున్నారు. 2వది ధరణితో వచ్చిన ఇబ్బందులు. భూమి ఉంటుంది, దానికి పాస్బుక్ ఉండదు, పాస్బుక్ ఉంటుంది, భూమి ఉండదు. ప్రభుత్వం ఒక సర్వే నెంబర్లో ఒక 5 కుంటలు ప్రభుత్వ అవసరాల కోసం అక్విజిషన్ చేస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా ప్రొబిటరీ లిస్ట్ లో ఉంటుంది. ఇలా అనేక సమస్యలు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులతో భూముల మీద ఇబ్బందులున్న సమస్యలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ భూభారతి ద్వారా ఈ సమస్యలు పరిష్కరిస్తామని సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఆ పేద రైతన్నకు, ఆ భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పిస్తూ ఈ సాదా బైనామాల అంశాన్ని కూడా న్యాయంగా వాళ్ళకు చేస్తామనే పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి
ఇంత పెద్ద ఎత్తున సాదా బైనామాలకు సంబంధించి భూములకు సంబంధించిన అంశాలు కూడా అప్లికేషన్లు రావటం జరుగుతుంది. ఆసరా పెన్షన్లు కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది. వాటితో పాటు ఇంకా చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. దాంట్లో భాగమే పేదింటి ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్లు తినే సన్న బియ్యం పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యాన్ని ఇచ్చాం. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్లందరికీ రేషన్ కార్డు ఇచ్చాం. పేద పిల్లలు హాస్టల్లో చదివే వారికి ఆనాటి ప్రభుత్వం సరిగ్గా బువ్వ పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచాం. 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. రైతును రాజు చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరమే 25 లక్షల మంది రైతన్నులకు 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేశాం. ఒరేస్తే ఉరే అని చెప్తే అటువంటి రైతన్నులకు మద్దతు ధరతో పాటు సన్న ఓట్లకి బోనస్ కింద 500 రూపాయల క్వింటాలకు ఇచ్చాం. ఇలా రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చాం. రైతుకు కావలసిన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద ఆ 10 సంవత్సరాల్లో ఇవ్వకపోతే ఈనాడు ఈ ప్రభుత్వం రైతన్నకి ఇస్తుంది. ఇప్పుడు కూడా కళ్ళాల్లో అక్కడక్కడ ధాన్యము మొక్కలున్నాయి. అడుగుతున్నారు, అన్నలందరూ నన్ను అడుగుతున్నారు. అధికారులకు చెప్పాను, రాబోయే కొద్ది రోజుల్లోనే ఇప్పటికే వడివడిగా ఎత్తుతున్నాం. ప్రతి గ్రామంలో ఏవైతే ధాన్యం కానీ మొక్కలు కానీ ఉన్నాయో ప్రభుత్వం తప్పకుండా సేకరిస్తుందని కూడా 100కి 100% మా రైతన్నులకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేదిక ద్వారా హామీ ఇస్తున్నాం. ఆనాడు వారు దొర పరిపాలనలో రైతులని సంఖ్యలేసి రోడ్డు మీద నడిపించింది మర్చిపోయారు. ఈనాడు రైతుల మీద ముసల కన్నీరు కారుస్తూ కల్లాల దగ్గర పోయి ఆ ధాన్యం అంటే ఏంటో తెలియదు, ఆ మొక్కలంటే ఏంటో తెలియని మహానుభావులు కూడా దోషంలో ఆ గింజలు తీసుకొని అన్నదాతలని అవమానించే విధంగా కూడా ఫోటోలు దిగి ఫోజులిస్తూ ఆ గుమ్మస్తాగిరి పేపర్లో హెడ్లైన్స్ కింద రాసుకుంటున్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సొల్లు మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. 100కి 100% రైతులకి అండగా ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉంటది. రైతుల పక్షపాత ప్రభుత్వం. మీ కన్నీరు ఎన్ని నాటకీయంగా కార్చినా, ఎన్ని అవాకులు చవాకులు మీరు పేరినా, ఎన్ని సొల్లు పురాణాలు చెప్పినా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రభుత్వం మీరు చెప్పారని కాదు చేసేది. ఇది ప్రజా ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, నిరుద్యోగ యువతులకు అండగా ఉండే ప్రభుత్వం, ఆడబిడ్డలకి అండగా ఉండే ప్రభుత్వం, మహిళలతో పాటు ప్రతి సెక్టార్కి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి నిరంతరము అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే ప్రభుత్వం. గతంలో ఇచ్చాం, మళ్లీ ఇస్తాం. మీరు గగ్గోలు పెట్టినా, మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా పేదలకి ఈ ప్రభుత్వం చేసే దాంట్లో ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయదని కూడా ఈ వేదిక ద్వారా తెలుపుతూ, ఇక్కడ పాల్గొన్న ప్రతి నా సోదరీమణులకు చెప్పేది ఒక్కటే. గ్రామాల వారిగా పిలుస్తారు. పిలిచేటప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు నా పక్కన కూర్చుంటారు. మీరెవరైతే వస్తారో వచ్చిన వారందరి దగ్గర నేనే ఆ అప్లికేషన్ తీసుకొని మీకు రసీదు ఇస్తాం. ఏదో కాగితం ఇచ్చాం, చెత్తబుట్టలోకి పోతుంది. భూములకు సంబంధించింది మీరు ఫోన్ నెంబర్ వేస్తారు, మీకు 2-3 రోజుల్లోనే ఫోన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏవైతే మీరు ఇప్పుడు జిరాక్స్ కాపీలు నాకు ఇస్తున్నారో దానికి సంబంధించిన ఒరిజినల్ కాపీలు తీసుకొస్తే అధికారులు మీకు ప్రత్యక్షంగా పొలం మీదకి వస్తారు. మీరే సాగు చేసుకుని ఉంటుంటే, అది న్యాయమైంది అయి ఉంటే తప్పకుండా దానికి పాస్బుక్ ఈ ప్రభుత్వ పక్షాన ఇస్తాం. అంతేకాదు ఏదో గవర్నమెంట్ కి సంబంధించిన భూములు లీజుకు తీసుకొని దాన్ని సాదా బైనామాలో పెట్టి
సీనన్న సాదా బైనామాల్లో నాకు ఆ భూమిని చేపి నాకు కూడా పాస్బుక్ ఇప్పి గవర్నమెంట్ భూమి అంటే ఇప్పి లేను. అది ప్రభుత్వ భూమి కాకుండా న్యాయబద్ధంగా మీరు మీ తాతలో మీ ముత్తాతలో గతంలో కొని పాస్బుక్లు రాకపోతే అటువంటిది మీకు సాయం చేయగలుగుతూ గాని పక్కోడు ఆస్తి తీసి మీకు చేపి లేనని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తూ ఎంత లేట్ అయినా రాత్రి 9 అయినా 10 అయినా ప్రతి అప్లికేషన్ ని తీసుకొని దాన్ని పరిష్కరించే బాధ్యత న్యాయమైంది అయి ఉంటే దాన్ని తప్పకుండా పాజిటివ్ గా పరిష్కరిస్తారని మరొకసారి మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అందరికీ తెలుపుతూ ఇప్పుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా డిపిఓ గారికి తెలియజేస్తున్నాను.